అందరికీ జేబీఎం నేను రాజేష్ మహాసేన్ వెల్కమ్ టు మహాసేన్ మీడియా. ఆంధ్రప్రదేశ్కి ఒక శుభవార్త అండి. శుభవార్త అంటే చాలా చాలా పెద్ద శుభవార్త ఇది. ఇంటి నిర్మాణానికి నారా చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం నుంచి 4 లక్షల రూపాయలు ఇస్తున్నారట. పట్టణాల్లో అయితే 2 సెంట్లు, గ్రామాల్లో అయితే 3 సెంట్ల స్థలం అండి. జగన్మోహన్ రెడ్డి ఒక సెంటు స్థలం ఇచ్చేవాడు. సెంటు స్థలం అతనే కట్టించేవాడు, చిన్న బాత్రూమ్. ఆ బాత్రూంలో పడి చావండ్రా అని చెప్పి సెంటు స్థలం ఇచ్చేవాడు. మేము అప్పుడు కూడా ఇదే చెప్పాం. చంద్రబాబు నాయుడు గారు గతంలో, ఇప్పుడు నేనున్న ఇల్లు 3 సెంట్లు, ఇది తెలుగుదేశం ప్రభుత్వం ఇచ్చిందే నాకు. అలాగే చాలా చోట్ల వాళ్ళకున్న పూర్వీకుల నుంచి వచ్చిన ఏదైతే ఇళ్ల స్థలాలు ఉంటాయో ఆ స్థలంలో ఇల్లు కట్టుకుంటే చంద్రబాబు నాయుడు గారు గ్రాంట్ ఇచ్చేవారు. 2 లక్షలు, 2.5 లక్షలు, ఇప్పుడు 4 లక్షలు చేశారు దాన్ని. ఆ పూర్వీకులు ఇచ్చిన స్థలాల్లో ఊరి మధ్యలో ఇల్లు కట్టుకునేవారు ప్రజలు. కానీ జగన్ వచ్చిన తర్వాత ఊరి చివర మురికి గుంటల్లో, కొండల్లో, కోనల్లో, అడవుల్లో, లేకపోతే ఈ ఊరోడికి పక్క ఊరిలో, ఆ పక్క ఊరోడికి తీసుకెళ్ళి ఈ ఊరిలో మొత్తం జంప్లింగ్ చేసి పారేసాడు. అన్ని మురికి వాళ్ళం. ఆ మురికి వాళ్ళు క్రియేట్ చేసి 1 సెంటు ఇస్తున్నాం అని మొత్తం పట్టా మీద జగన్ ఫోటో, ఆ ఇంటి మీద జగన్ ఫోటో, ఇంకేముంటే అది ఆ బాత్రూమ్ మీద, బాత్రూమ్ కమౌడ్ మీద, లేదా ఆ ట్యాప్ ఉంటే ట్యాప్ మీద, ఆ ఇల్లుంటే ఇంటి పైన మా నమ్మకం నువ్వే జగన్ అని అదో ఫోటో. ఓయమ్మ, మొత్తం ఫోటోలతో నిండబెట్టేసేవాడు. అలాంటిది వేళ చంద్రబాబు నాయుడు గారు 4 లక్షలు గ్రాంట్ అంట. ఇప్పుడు మీ తాత ముత్తాతల నుంచి వచ్చిన ఇళ్ల స్థలం ఏదో ఉండి ఉంటుంది మీకు, అది ఏ పెంకుటిల్లో లేకపోతే ఏ తాటగిల్లో అయి ఉంటుంది. దాన్ని తీసేసి మీరు ఒక ఇల్లు కట్టుకోవాలంటే మీకు గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారు 4 లక్షలు ఇస్తారు. ఆ 4 లక్షలతో చాలా వరకు లేచిపోద్ది ఇల్లు, గోళ్ళు కూడా లేచిపోతాయి. కొంచెం డబ్బులు చూసుకుంటే చక్కగా మీకు నచ్చిన డిజైన్లో, నచ్చినంత స్థలంలో మీరు ఇల్లు కట్టుకోవచ్చు. మీ స్థలం 3 సెంట్లు అయితే 3 సెంట్లు, 4 సెంట్లు అయితే 4 సెంట్లో హ్యాపీగా కట్టుకోవచ్చు. ఒకవేళ మీ దగ్గర స్థలం లేదా, మీరు ఒకవేళ గ్రామాలకు చెందిన వాళ్ళ 3 సెంట్ల స్థలం, 3 సెంట్ల స్థలం అంటే దాదాపుగా 130 గజాలు వస్తుంది అనుకుంటా. పెద్ద ఇల్లు అవుతుందండి. 2 మంచి బెడ్రూమ్లు వస్తాయి, 2 బెడ్రూమ్లకి అటాచ్డ్ బాత్రూమ్లు వస్తాయి, ఒక కిచెన్ వస్తుంది, హాల్ వస్తుంది, అది కాకుండా మళ్ళీ బయట ప్లేస్ వస్తుంది. 3 సెంట్లలో ఇల్లు అంటే ఏదైనా ఇచ్చినప్పుడు అండి, మన పిల్లలకు అనుకుని ఇస్తే ఏదైతే అన్నిటికైనా బెస్ట్ అది ఇస్తాం. అదే పక్క వాళ్ళకి ఎవరికైనా, బయట వాళ్ళకి ఎవరికైనా ఇచ్చినప్పుడు మన దగ్గర ఉన్న అన్నింటిలో లీస్ట్ ఏదో అది ఇస్తాం. జగన్మోహన్ రెడ్డి లీస్ట్ ఇచ్చాడు మనకి, అంటే మనల్ని బయట వాళ్ళుగా చూశాడు. ఎలా జస్ట్ ఓటర్లు అంతే, జస్ట్ వీళ్ళకి ఇది ఇచ్చి మనం ఓటు తీసుకోవాలంతే అనుకున్నాడు. కాబట్టి అన్నిట్లో లీస్ట్ ఇచ్చాడు అతను మనకి. కానీ చంద్రబాబు నాయుడు గారు మనందరినీ సొంత కుటుంబ సభ్యుల్లో చూస్తాడు ఆయన. కాబట్టి అన్నిట్లో బెస్ట్ ఇస్తాడు. 3 సెంట్ల స్థలమే కాదు, 4 లక్షల రూపాయలు గ్రాంట్ అంటే ఇల్లు లేని ప్రతి ఒక్కడికి ఇది ఒక అద్భుతమైన శుభవార్త. ఇది అంటే ఏదైనా పని చేస్తే ఎదుటోడికి ఉపయోగపడేలాగా ఉండాలి. కానీ ఏ పని చేసినా జగన్మోహన్ రెడ్డి గారు తనకు ఉపయోగపడేలాగా మాత్రమే చేసుకున్నాడు. ఇప్పుడు ఈయన 3 సెంట్లు ఒకరికి ఇస్తాను అంటున్నాడండి. అదే జగన్ అయితే తెలుగుగా 3 కుటుంబాలకు ఇస్తాడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కుటుంబానికి ఇచ్చారు 3 సెంట్లు, అందులో భార్యాభర్తలు 2 పిల్లలు ఉన్నారు అనుకుందాం, 2 ఓట్లే వస్తాయి చంద్రబాబు నాయుడు గారికి. అదే జగన్మోహన్ రెడ్డి ఆ 3 సెంట్లని ఒక్కో సెంటు చెప్పిన ముగ్గురికి ఇచ్చాడు అనుకోండి, 3 రెళ్ళు 6 ఓట్లు వస్తాయి జగన్కి. అతను ఏ పని చేసినా మనకి వెనక్కొచ్చే ఓట్లు ఎన్ని, ఎంతమందికి మనం డబ్బులు ఇస్తున్నాం, ఈ క్యాలిక్యులేషన్తో చేశాడు తప్ప మనస్ఫూర్తిగా ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలు ఆనందంగా ఉండాలని ఏ రోజు చేయలేదు. అతను చేయలేదు కాబట్టి ఈ రోజున 11 సీట్లకు పరిమితం అయిపోయాడు. ఇక చంద్రబాబు నాయుడు గారు దిగరండి ఇంకా సీఎం సీట్ నుంచి కన్ఫర్మ్.